టీవీ5 SY న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా జగ్గంపేట 325 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా తిరంగా వైభవ ర్యాలీ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో తిరంగా వైభవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ కొలుమల్ల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల కళాశాల విద్యార్థులు 325 అడుగుల భారీ జాతీయ జెండాను జేవీఆర్ నుంచి జగ్గంపేట స్థానిక సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకి జై, జెండా మన శక్తి, దేశం మన భక్తి, జెండా మన గర్వం, దేశం మన ప్రాణం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ర్యాలీ మార్బ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం ప్రతి భారతీయుడి గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని, విద్యతో పాటు దేశం పట్ల బాధ్యత, జాతీయ విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం ముందు, మనం తరువాత అనే భావనను ప్రతి విద్యార్థిలో పెంపొందించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 325 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే శ్రీ సూర్య విద్యా సంస్థల ప్రధాన లక్ష్యమని యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో సిఐ బి తిరుపతిరావు, ఎస్ఐ రఘునందన్ రావు, పార్టీ నాయకులు జీను మణిబాబు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సూర్య ఆధ్వర్యంలో 325 అడుగుల జాతీయ జెండాన్ని ఈ జగ్గంపేటలో సెంట్రల్ నుంచి, కాలేజీ నుంచి, సెంటర్ నుంచి కూడా ప్రదర్శించడం జరిగింది. అందరికీ కూడా దేశభక్తి ప్రబలాలి, రాబోయే తరాలందరికీ కూడా ఈ జెండా విలువ తెలియాలనే ఒక సదుద్దేశంతో సూర్య అధినేత వీరబాబు గారు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ప్రతి ఒక్కరిలోని కూడా ఒక దేశభక్తి భావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేశం మనకేమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏం చేసేవన్నదిని రాబోయే భావి తరాలకి తెలియజేసిన రోజు దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మనం అందరూ బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా అందరి ఆలోచన కూడా కదలాలి, అందరికీ దేశభక్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.